Hello guys, welcome back to our YouTube channel. ఈ రోజు వీడియోలో మనం 1669 క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఇందులో మర్జ్ ఇన్ బిట్వీన్ లింక్డ్ లిస్ట్స్ మనకి టూ లింక్డ్ లిస్ట్ ఇస్తాడు. ఫస్ట్ లింక్డ్ సైజ్ m, సెకండ్ లింక్డ్ లిస్ట్ సైజ్ n. మనకి టూ లింక్డ్ లిస్ట్ ఇస్తాడు, లిస్ట్ 1 లిస్ట్ 2. మనం ఫస్ట్ లింక్డ్ లిస్ట్లో కొన్ని వాల్యూస్ రిమూవ్ చేసేసి వాటి ప్లేస్లో సెకండ్ లింక్డ్ లిస్ట్ పెట్టాలి. మనకు ఇప్పుడు ఎగ్జాంపుల్ 1 చూస్తే లింక్డ్ లిస్ట్ 1లో 10, 1, 13, 6, 9, 5 ఇచ్చాడు. అండ్ మనకు టూ వాల్యూస్ ఇస్తాడు, ఏ బి. ఆ రేంజ్లో ఉన్న వాల్యూస్ లింక్డ్ లిస్ట్లో ఏ టు బి ఉంటాయి కదా వాల్యూస్, ఆ వాల్యూస్ తీసేసి లింక్డ్ లిస్ట్ 2 దాంట్లో పెట్టాలి. దానికి జస్ట్ పాయింట్ చేస్తాం. లైక్ ఇప్పుడు మనకి ఏ వాల్యూ 3, బి వాల్యూ 4 ఇచ్చాడు, ఆ ఇండెక్స్. ఇప్పుడు ఇక్కడ లింక్డ్ లిస్ట్ ఆఫ్ 3 అంటే 6 వస్తుంది థర్డ్ ఇండెక్స్, అండ్ ఫోర్త్ ఇండెక్స్ అంటే 9 వస్తుంది. సో ఆ రేంజ్, సో 3 to 4 ఆ రేంజ్ రిమూవ్ చేసేసి, అంటే ఇప్పుడు ఏం చేయాలి, సెకండ్ లింక్డ్ లిస్ట్లో సెకండ్ ఉంటుందా అంటే 10 అనేది 0 ఇండెక్స్, 1 అనేది ఫస్ట్ ఇండెక్స్, 13 అనేది సెకండ్ ఇండెక్స్. ఆ సెకండ్ ఇండెక్స్ పాయింట్స్ టు సెకండ్ లింక్డ్ లిస్ట్ అండ్ టేల్ ఆఫ్ ద సెకండ్ లింక్డ్ లిస్ట్ పాయింట్స్ టు నెక్స్ట్ b+1 ఇండెక్స్. సింపుల్గా మనం 3 పాయింటర్స్ తీసుకుందాం. 3 పాయింటర్స్. ఫస్ట్ పాయింటర్ ఏకి ప్రీవియస్ నోడ్ దగ్గర స్టోర్ చేద్దాం. అంటే ఇక్కడ ఏ వాల్యూ 3 కదా, అంటే 3 అంటే ఇక్కడ వస్తుంది 6 దగ్గరకు వస్తుంది. 6కి ముందున్న నోడ్ దగ్గర ఒక ప్రీవియస్ అనే పాయింటర్ స్టోర్ చేసుకుందాం, అంటే 13. మీకు ఒకసారి గీస్తాను చూడండి. ఇక్కడ ఒక పాయింటర్ స్టోర్ చేద్దాం, p అనే పాయింటర్ అక్కడ స్టోర్ చేద్దాం 13 దగ్గర. అంటే p పాయింట్స్ టు 13, ఆ నోడ్ దగ్గర 13 పాయింట్ చేస్తుంది. నెక్స్ట్ సెకండ్ పాయింటర్ వచ్చేసరికి ఇక్కడ ఇది సెకండ్ లింక్డ్ లిస్ట్లో ఎండ్ ఆఫ్ ద సెకండ్ లింక్డ్ లిస్ట్లో టెంప్ అనే పాయింటర్ స్టోర్ చేద్దాం. టీ అని రాస్తాను. టెంప్ అనే పాయింటర్ ఇక్కడ ఎండ్ ఆఫ్ ది సెకండ్ లింక్డ్ లిస్ట్ దగ్గర స్టోర్ అవుతుంది టెంప్ పాయింటర్. నెక్స్ట్ థర్డ్ పాయింటర్ బి, ఫస్ట్ లింక్డ్ లిస్ట్లో బి ఇండెక్స్ అంటే ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి కరెంట్ అనే పాయింటర్ స్టోర్ చేస్తాం. కరెంట్ అనే పాయింటర్ అక్కడ 9కి పాయింట్ అయ్యేలాగా చేస్తాను కోడ్లో. ఇప్పుడు సింపుల్, జస్ట్ మనకు 3 పాయింటర్స్ ఉన్నాయి. ఈ 3 పాయింటర్స్ కలిపితే ఆన్సర్ అయిపోతుంది. లైక్ ఎలాగంటే లింక్డ్ లిస్ట్ ఇక్కడ వరకు వచ్చేస్తుంది, 13 వరకు వస్తుంది. ఇప్పుడు పి పాయింట్స్ టు నెక్స్ట్ ఈక్వల్ టు లింక్డ్ లిస్ట్ 2, అది లిస్ట్ 2. అంటే p పాయింట్స్ టు నెక్స్ట్ లింక్డ్ లిస్ట్ 2కి పాయింట్ చేస్తాను, p పాయింట్స్ టు నెక్స్ట్. ఇప్పుడు అలాగా మీకు ఈ మొత్తం ఇలా పాయింట్ అయిపోయి ఉంటాయి. ఇలా 1 డైరెక్షన్ పాయింట్ అయిపోయింది. నెక్స్ట్ లాస్ట్కి వచ్చేసిన తర్వాత ఇక్కడ టెంప్ పాయింట్స్ టు కరెంట్ ఉంది కదా, కరెంట్ నెక్స్ట్ వాల్యూ ఏది 5. కరెంట్ పాయింట్స్ టు నెక్స్ట్ అంటే 5 వస్తుంది. సో ఇప్పుడు టెంప్ పాయింట్స్ టు నెక్స్ట్ ఈక్వల్ టు కరెంట్ పాయింట్స్ టు నెక్స్ట్. సో మన లింక్డ్ లిస్ట్ ఏమవుతుంది, ఇక్కడ p వరకు వచ్చి p పాయింట్స్ టు నెక్స్ట్ అంటే లింక్డ్ లిస్ట్ 2కి వెళ్తుంది. 2 నుంచి అలా మొత్తం లింక్డ్ లిస్ట్ 2 మొత్తం ట్రావెల్స్ అయ్యి లాస్ట్ లింక్డ్ లిస్ట్ 2 టేల్ దగ్గర ఎండ్ ఆఫ్ ద సెకండ్ లింక్డ్ లిస్ట్లో మనం ఏం చేసాం, కరెంట్ పాయింట్స్ టు నెక్స్ట్కి స్టోర్ చేస్తాం. సో అది మన లైక్ సూడో కోడ్ లాగా. అంటే 3 పాయింటర్స్ పెట్టుకుంటాం. ఫస్ట్ పాయింటర్ 13 దగ్గర, అంటే మనకి ఏ వాల్యూ బి వాల్యూ ఇస్తారు కదా, ఏకి ప్రీవియస్, ఏ అంటే 3 కదా, 3 అంటే 6 వస్తుంది ఇక్కడ మనకి. థర్డ్ నోడ్కి ఒక స్టెప్ ముందు ప్రీవియస్ అనే పాయింటర్ దగ్గర పాయింట్ చేస్తాం. నెక్స్ట్ సెకండ్ పాయింటర్
end of the second linked list. నెక్స్ట్ థర్డ్ పాయింటర్ బీత్ నోడ్ దగ్గర స్టోర్ చేస్తాను, పాయింట్ చేస్తాను థర్డ్ పాయింటర్. ఇప్పుడు ఆ 3 పాయింటర్స్ కలిపేయడమే, దట్స్ ఇట్, సింపుల్. మీకు ఫస్ట్ మనం 3 నోడ్స్ క్రియేట్ చేసుకుంటాం. నెక్స్ట్ అక్కడ నుంచి ఫస్ట్ ప్రీవియస్ నోడు, కరెంట్ నోడు అండ్ టెంప్ 3 నోడ్స్కి పాయింట్ చేస్తాం. ఆ 3 డిఫరెంట్ నోడ్స్ని మర్జ్ చేసేస్తాం లాస్ట్లో, దట్స్ ఇట్. అండ్ దీనికి టైం కాంప్లెక్సిటీ అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ టైం వచ్చేసరికి బిగ్ ఆఫ్ n అవుతుంది. సో మనం 3 వైల్ లూప్స్ రాసాం, 3 వైల్ లూప్స్. సో బిగ్ ఆఫ్ n ప్లస్ బిగ్ ఆఫ్ n ప్లస్ బిగ్ ఆఫ్ n. టోటల్గా మనం హైయెస్ట్ ఉన్నది తీసుకుంటాం కాబట్టి హైయెస్ట్ మనం బిగ్ ఆఫ్ n ఉంది కాబట్టి సో బిగ్ ఆఫ్ n. స్పేస్ మనం ఎక్స్ట్రాగా ఏం స్పేస్ క్రియేట్ చేయాలి. ఇన్ కేస్ మీకు ఏ డౌట్ రావచ్చు, మనం 3 లిస్ట్ నోట్స్ తీసుకున్నాం కదా, లిస్ట్ నోట్స్ అనేవి కాన్స్టెంట్ స్పేస్ తీసుకుంటారు. మనం కొత్తగా క్రియేట్ చేయాలి. జస్ట్ ఒక జస్ట్ ఎంప్టీ నోడ్ తీసుకుని ఆ ఎంప్టీ నోడ్ అనేది జస్ట్ పాయింట్ చేసాం అంతే. ఆల్రెడీ ఉన్న వాల్యూస్కే మనం ఒక కొత్త నోడ్ పాయింట్ చేసాం. సో దానికి మనం కొత్తగా క్రియేట్ చేయాలి. సో దానికి స్పేస్ కాంప్లెక్స్ వచ్చేసరికి బిగ్ ఆఫ్ 1 అవుతుంది. స్పేస్ వచ్చేసరికి బిగ్ ఆఫ్ 1 అవుతుంది. దట్స్ ఇట్ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.